మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు ఈటెల. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు ఏనుగుల సుదర్శన్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సుక్క నీళ్లు వచ్చేది లేదు, వ్యవసాయం చేసుకునే లేదు. ఇవాళ ఇక్కడ ఒడ్డరోళ్ళు ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి, చేరియాల నుంచి వెళ్ళి, కరీంనగర్ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం వచ్చి 100 గజాలు చొప్పున కొనుక్కొని ఆనాడు రాజశేఖర రెడ్డి పీరియడ్ అనుకుంటే నాకు తెలిసి ఈ ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో కూడా వీళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇవాళ వీళ్ళు వచ్చి హైడ్రా అధికారులు వచ్చి ఇది FTL లో ఉంది, ఇది బఫర్ లో ఉంది అని చెప్పిపోతే వాళ్ళ కంటి మీద కొనుక్కలేదు. ఇవాళ వాళ్ళు అంటున్న మాట నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మేము మాట్లాడించాం. నేను అంటున్నా ఇవాళ కూకటిపల్లిలో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోవడానికి కారకులు ప్రభుత్వం. ఇది సర్కార్ హత్య, ఇది సర్కార్ హత్య. బుచ్చమ్మ చావు కారణం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది సర్కార్ హత్య మాత్రమే, ఇది సర్కార్ హత్య మాత్రమే. దీనికి ఒక్క మాట చెప్పంటే రేవంత్ రెడ్డి అహంకారానికి ఇలా బుచ్చమ్మ బలైపోయింది. ఇలా తప్పకుండా దీని మీద మూల్యం చెల్లిస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను మూసి ప్రక్షాళన కోసం పోయినా. మూసి ప్రక్షాళన చేస్తానంటే సంతోషపడ్డాను. నేను అనుకున్నా వరదలు రాకుండా ఏమైనా సిమెంట్ కాంక్రీట్ కడతారేమో, అక్కడ మురికి నీళ్లు పారకుండా మంచినీళ్లు చెరువు లెక్క, మంచినీళ్ళ వాగు లెక్క చేస్తారేమో అని చెప్పి భావించిన. కానీ అక్కడ కాలనీ 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం 1974 అంటే 50 ఏళ్ల క్రితం ఏ చైతన్యపురి కాలనీ నిర్మాణం అయిందో ఆ కాలనీలో 60 ఫీట్లు ఎత్తున్నాయి. ఆ కాలనీ 60 ఫీట్లు ఎత్తున్నది. వీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. కానీ ఇది బఫర్ జోన్ అని